వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం కుంభకోణం అతి భారీ స్థాయిలో జరిగింది అనేది. ఈ రోజున వీళ్ళు చెప్తున్న మాటలు, లోపల ఉన్న రాజు కసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళంతా ఏం చెప్తున్నారు అని అంటే, రాజు కసిరెడ్డి అయితే చెప్పేశాడు, ఇంకా ఇదే నాకు ఆఖరి రోజు అవుతుంది నేను బిగ్ బాస్ గురించి చెప్తే అని. మరి ఆ మాట చెప్పిన తర్వాత అందరికీ అర్థం ఏంటంటే వీళ్ళని వాళ్ళు ఏదో మరి ఎవరి చేతో వీళ్ళు ప్రాణాలతో లేకుండా చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు అనేది తెలుస్తుంది. మరి ఇంకా కూడా వాళ్ళకి ఎక్కువ సెక్యూరిటీ పెంచాలి. వాళ్ళు పోలీసుల కస్టడీలో ఉన్నా కూడా ఈ రోజున ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో, మరి అధికారులు వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం. జడ్జి ఇంట్లోనే ఒక రూమ్ నిండా కోట్లు డబ్బులు కట్టలు చూసాం. మరి కోట్ల రూపాయలు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే బుకాయించాడు. అతని మీద ఒక నివేదిక కూడా అయింది ఢిల్లీలో. మరి అదేవిధంగా న్యాయాన్ని చట్టాన్ని కాపాడే వాళ్ళు కూడా ఒక్కోసారి ఈ విధంగా తయారవుతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ రోజున పోలీసుల కస్టడీలోనే ఉన్నారు, వాళ్ళ ప్రాణానికి భయం ఏంటి అని ప్రజల నుంచి క్వశ్చన్ వచ్చినా మళ్ళీ అదే ప్రజలు ఏమో ఏం జరుగుతుందో అనే క్వశ్చన్ కూడా వేస్తున్నారు.